ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామం మహిమకరం గాక. పరిశుద్ధాత్మ లేనివాడు పరిశుద్ధాత్మ గురించి హేళన చేస్తాడు. అన్య భాష లేనివాడు అన్య భాషలను హేళన చేస్తాడు. ప్రవచనము లేనివారు ప్రవచనాన్ని హేళన చేస్తారు. దర్శనము లేనివాడు దర్శనాన్ని హేళన చేస్తాడు. దేవుని స్వరం విననివాడు దేవుని స్వరాన్ని హేళన చేస్తాడు. స్వస్థతలను నమ్మనివాడు స్వస్థతలను కూడా హేళన చేస్తాడు. వీళ్ళు ఎవరంటే సేవకులే అడక్క తినడానికి వచ్చారో అర్థం కావట్లేదు, మరి ఎవరో కట్టిన ఇంట్లో ఎవరో పెట్టిన పొయ్యిని వాడుకోవడానికి వచ్చారో అర్థం కావట్లేదు. దర్శనమును తెలవదు, ప్రభు స్వరము తెలవదు, ఆయన స్వప్నము తెలవదు, అన్య భాషలు రావు, పరిశుద్ధాత్మ లేదు, వరాలు లేవు, సేవకులమని చెప్పుకొని తిరుగుతున్నారు. దీన్ని బట్టి చాలా బాధాకరంగా ఉంది నాకైతే. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన తలాంతిచ్చి దేవుడు సేవలు పంపిస్తే ఈరోజు చాలామంది సేవకులు దర్శనం లేనివాడు దేవుడి స్వరం వినని వారు ఎగతాళి చేస్తున్నారు. కొందరు చూస్తే వాక్య పరిచర్య చేసేటప్పుడు వాక్య కేరింతలు ఉండవు. వాక్య పరిచర్య జరిగేటప్పుడు పరిశుద్ధాత్మ మన మీద దిగాలి, వాక్యమే చెప్పాలి. కానీ పక్కన సేవకుల మీద, విశ్వాసుల మీద, లేదా పక్కన వారి మీద మనము సెటైర్లు వేసుకుంటూ వాక్యం చెప్పొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న చోట అటువంటి సెటైర్లు ఉండవు. కాబట్టి నా విన్నపము, పరిచర్య చేయండి బాగుంటుంది. కానీ ప్రవచనం ఉన్న సేవకుల్ని, దర్శనము ఉన్న సేవకుల్ని, ప్రభువుని స్వప్నం చూసే సేవకుల్ని, ప్రభు స్వరమైన సేవకుల్ని, భాషలు ఉన్న సేవకుల్ని, పరిశుద్ధాత్మ పొంది ముందుకెళ్తున్న సేవకుల్ని చూసి వేరే విధంగా మాట్లాడి గాయపరచాలని చూడకండి. సేవకుడు ఎప్పుడు గాయపరచబడడు. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ గాయపరచబడితే నీ రహస్య పాపాలన్నీ దేవుడు బయటికి పట్టుకొస్తాడు. జాగ్రత్త. ఒక సేవకుడు